రోజుల తర్వాత మీ ముందు వచ్చి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మన పిసిసి ప్రెసిడెంట్ గారికి, అలాగే మీనాక్షి నటరాజన్ మేడం గారికి, మరి మంత్రివర్యులకి, మరి మన దాదా ఎమ్మెల్యే గారికి, మాజీ మంత్రి, మరి నాయకులు డిసిసి ప్రెసిడెంట్ గారికి అందరికీ పేరు పేరున నమస్కారము. మీ అందరికీ తెలుసు, ఈరోజు మీరు నన్ను ఎంత గౌరవించారు. ఎందుకంటే గౌరవిస్తే కాబట్టే మీరు బొజ్జు దాదాని గెలిపించారు. ఒక ఆడబిడ్డ ఏడ్చినప్పుడు ఏమవుతుందనేది ఈ రోజు వాళ్ళకి తెలిసింది. ఇదే ఖానాపూర్ లో 10 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా చేశా. 10 సార్లు ఐకరెడ్డి సార్ ఇక్కడే ఉన్నారు, చారి సార్ ఇక్కడే ఉన్నారు. వాళ్ళని తీసుకెళ్లి ఈ సదర్ మట్టికి డైరెక్ట్ కెనాల్ ఇమ్మంటే ఇచ్చాడా కేసీఆర్ గారు? మరి అలాగే కేటీఆర్ గారు ఏమంటాడు, నాకు ఖానాపూర్ కడం ఎక్కడ ఉందో తెలియదు అంటాడు. కానీ అమెరికా నుంచి వచ్చినోడికి మాత్రం టికెట్ ఇచ్చి మీరు గెలిపించండి అంటాడు. ఈ రోజు ఆయన అమాస పుణ్యం లెక్క వస్తాడు, జాబ్ మేళ పెడతాడంట. అవుతమ్మి నువ్వు జాబ్ మేళ పెడతావు, మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోతావు. మరి ఇక్కడ సమస్యలు ఎప్పుడన్నా పట్టించుకున్నాడా? దయచేసి మీరు గమనించండి. ఈ రోజు రేషన్ కార్డు ఇచ్చిన ప్రభుత్వం ఏది? నాకు 10 సంవత్సరాలు పిఏ చేసినకి ఆ సతీష్ కి రేషన్ కార్డు రాలే, కానీ మొన్న రేషన్ కార్డు ఇస్తే ఆయన వచ్చి నా కాలు మొక్కిండు అంటే గుర్తించుకోండి. మరి అలాగే సన్నటి బియ్యం ఎప్పుడన్నా ఇచ్చిండు ఆయన కేసీఆర్? మాటలే మాట్లాడిండు. రుణమాఫీ అన్నాడు, ఎంతమందికి రుణమాఫీ వచ్చింది? చేయలేపండి ఒకసారి. ఎవరికైనా వచ్చిందా రుణమాఫీ? ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి 50% పైన రుణమాఫీ అయింది. 60,000 ఉద్యోగాలు ఇచ్చిండు. దాంతో పాటు మన రేవంత్ అన్న, మనం అనుకుంటున్నాం తెలంగాణ వచ్చినప్పుడు 2 సంవత్సరాలు కొత్త తెలంగాణ, చిన్నపిల్లల తెలంగాణ అని అన్నాడు కేసీఆర్. మరి ఇప్పుడు అన్ని దోసుకొని వెళ్ళిపోయాడు. బిడ్డ ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు, సీఎం ఒక దిక్కు, అల్లుడు ఒక దిక్కు, 4 దిక్కులు దోసుకొని పోయినారు. మరి డబ్బులు చేతుల్లో లేవు కాబట్టి ఏడు వినన్నా మరి వినో చేస్తున్నాం. ఖానాపూర్ లో అన్ని డెవలప్ చేస్తున్నాము. ఇంద్రమ్మ ఇల్లు ఎవరు ఇచ్చినారో ఇప్పుడు గలీల ఊర్లలో పోయి చూస్తే ఇంద్రమ్మ ఇల్లు కట్టినారు. నేనే కడం డ్యాము తెగిపోతే 2ంటికి ఒక ఆడదాన్ని ఆ రోజు మళ్ళీ ఇక్కడ కలెక్టర్ తో పాటు ఐకరెడ్డి సారు రాత్రంతా కాపలా కాసి ఆ కడం డ్యామ్ ని కాపాడాము. మీరు దయచేసి నన్ను ఎలా అయితే గౌరవించారో మన ఎమ్మెల్యేని, మా పార్టీని అలాగే గౌరవించి లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా మీరు గెలిపించాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై కాంగ్రెస్! ఒక్కసారి చేయలేపండి, జై కాంగ్రెస్! సోదరులు ఆడే గజేందర్ గారు, బంజారా నాయకులు, బూత్ బాధ్యులు మాట్లాడవలసింది.